నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. మోడీ గారి తెలంగాణ పర్యటన మనం చూసాం. వాస్తవానికి రాజకీయాల గురించి మాట్లాడతారేమో అనుకుంటే అనుకోకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అమెరికా కావచ్చు, ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధం కారణంగా రాబోతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ బంగారు కొనుగోళ్లు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మెట్రో కావచ్చు, అదేవిధంగా బస్సులు కావచ్చు, వీటి వినియోగాన్ని వాడండి కానీ పెట్రోల్ సంబంధించిన నిల్వల్ని తగ్గించడం అని అనడం కావచ్చు, నిత్యావసర సరుకులు ధరలు పెరగబోతున్నటువంటి ఒక సంకేతాలు కావచ్చు. సో ఇవన్నీ చూస్తుంటే రాబోతున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే కరోనా టైంలో కూడా మనం చూసాం, ఒక సంకేతాన్ని ఇచ్చిన తర్వాత నిజంగా ఇన్ని కోట్ల, దాదాపు 140 కోట్ల ప్రజలకు సంబంధించి ఎంత ప్రశాంతంగా జరిగిందో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం కింద మారాయి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన మీరు అన్నట్టుగా అప్పుడు డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు, అప్పటి పరిణామాలు లేదు. ఆ తర్వాత కరోనా, ఒక్కసారిగా దేశంలో మరేంటి ఇది ప్రకటించటం, షట్ డౌన్. అందరూ ఇవాళ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్. ఈరోజు కూడా మనం తీసుకున్నట్లయితే అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని ఇస్తున్నటువంటి ఆ సందేశం మీరు చెప్పినట్టుగా ఇవాళ ఏది మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించుకోమని, ఆపేయమని, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించుకోమని, ఇప్పుడు రైతులు కూడా ఇవాళ సోలార్ ఇంజన్లు ఉపయోగించమని, అంటే విదేశీ మారక ద్రవ్యం ఇవాళ విలవిలలాడుతుంది. ఏది మనం చూసాం, అసలు అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పటికీ 60-70 రోజులుగా రోజుకు 1,00,000 కోట్ల నష్టం. అసలు మరీ ఇరాన్ సంక్షోభం అసలు మామూలుగా లేదు. అమెరికా నష్టపోయింది ఈ యుద్ధం వల్ల, ఇరాన్ నష్టపోయింది. ఆ 2 దేశాలు నష్టపోవటం కాదు, మొత్తం ప్రపంచ దేశాలే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక రంగం ఇవాళ ఒడిదుడుకులు. ఇప్పుడు ఈరోజు ప్రధాని మోడీ ఎందుకు ఇంత సూచనలు దేశ ప్రజలకు ఇచ్చారు అంటే, రాబోయే ఉత్పాతం, నిత్యావసర ధరల పెరుగుదల ఆ స్థాయిలో ఉండబోతుందనే హెచ్చరిక, వంట నూనెల వినియోగం కూడా తగ్గించుకోండి అన్నారంటే, ఇప్పుడు ఇరాన్ చూడండి మీరు, ఇరాన్కి వచ్చేసరికి ఇవాళ ఇరాన్లో ఒక కోడిగుడ్డు ధర ఎంతో తెలుసా? 2 లక్షల రియాల్స్. ఒక కోడిగుడ్డు ధర ఇవాళ ఇరాన్లో 2 లక్షల రియాల్స్ పలుకుతుంది. అసలు ఒక ప్లేట్ చికెన్ కబాబ్ ఇరాన్లో ఇవాళ 50 లక్షల రియాల్స్, 60 లక్షల రియాల్స్. అంటే ఎంత సంక్షోభం ఆ దేశం. అక్కడ ఆహార ద్రవ్యోల్బణం 112% పెరిగిందని, వంట నూనెల ధరలు ఇరాన్లో 200% పెరిగాయని, నీకు చివరికి అసలు అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయట. ఫ్యూనరల్ కాస్ట్స్, ఎవరైనా పోతే చేసే ఖర్చులు కూడా. అంటే అసలు మొత్తం ఇప్పటికి యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ 60-70 రోజుల్లో నీకు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు ఒక చిన్న దేశం ఇరాన్లోనే. నీకు 1.5 కోటి మంది ఇవాళ ఇరాన్లో అసలు ఎలాంటి ఆదాయం లేదు. అలాంటి దుర్భర జీవితం బతుకుతున్న పరిస్థితుల్లో మొత్తం మూతబడ్డాయి. అమెరికా తీవ్ర నష్టం. కాకపోతే అది అగ్రరాజ్యం కాబట్టి అది తట్టుకుంటుంది, అది నిలబడుతుంది. అంటే ఇప్పుడు ఏది భారతదేశం లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి సంక్షోభం, మరి ఈ యుద్ధ దీని నుంచి బయటపడాలంటే ప్రజలు కూడా ఇవాళ ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన పరిస్థితి. పొదుపు పాటించటం, దుబారా ఖర్చులు తగ్గించుకోవటం. గతంలో మీరు చూసుంటారు, ఏది ఆ పెళ్ళిళ్ళకి ఆడంబర వ్యయం. అసలు ఒక పెళ్ళి జరిగిందంటే గతంలో ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు. భోజనాలు పెట్టినా కూడా అసలు ఎంత దుబారా జరుగుతోంది. అసలు ఎవరికి వాళ్ళు ఏంటి ఆడంబరాలకు పోయి ప్లేటు 1500, ప్లేటు 2500, మరీ అన్యాయంగా అసలు 5000 ఇంతకు పెట్టామని, ఇన్ని రకాల వంటకాలు వడ్డించామని, ఇన్ని రోజులు పెళ్ళి చేశామని. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవసరమా? అంటే బంగారం కూడా కిలోల్లో ఇచ్చినటువంటి ఒక పెళ్ళిళ్ళు కూడా మనం చూసాం సార్. అంటే సంపన్నులు, కుబేరులు వాళ్ళు వృధా వినియోగం చేశారంటే అర్థం ఉంది. వాళ్ళ పేద మధ్యతరగతి ప్రజలు, ప్రధాని ఇచ్చింది కూడా ఈ బంగారం కొనుగోళ్ళు కూడా కొన్ని రోజులు వాయిదా వేసుకోండి 1 సంవత్సరం పాటు అని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదే అన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోండి, మెట్రో వాడండి, పనున్నా లేకపోయినా మీరు వెహికల్స్ బయటకు తీసి, అటు ట్రాఫిక్కి ఇబ్బంది. ఇప్పుడు కార్లు అందులో ఉండేది ఒకటే,
అవును. ఆయనే డ్రైవింగ్. అవసరమా? కానీ ఎంత ఆక్యుపై చేస్తున్నారు మీరు రోడ్లలో మీ ప్లేసు? అసలు ఢిల్లీలో అదే ఏది ట్రాఫిక్ సమస్య. అప్పట్లో కేజ్రీవాల్ ఏం చేశాడు, ఏదో ఆడ్ ఈవెన్ నంబర్లు చెప్పాడు. నంబర్లు ఒక రోజు, ఆడ్ నంబర్లు ఇంకొక రోజు అన్నట్టుగా. సరి సంఖ్య ఉన్న నంబర్లు ఒక రోజు రావాలి, బేస్ సంఖ్య ఉన్న రోజు ఒక రోజు రావాలి. అప్పుడు కూడా పెట్రోల్ డీజిల్ సంక్షోభంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి అంటుంది. అందుకే అన్నమాట. ఇప్పుడు మీరన్నట్టుగానే ఈ తెలంగాణ పర్యటన వరుస పెట్టి 4 రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలు, నిన్న తమిళనాడులో మరి విజయ్ ప్రమాణ స్వీకారం, రాహుల్ గాంధీ వచ్చారు, మొన్న సువేందు అధికారి పశ్చిమ బెంగాల్లో ప్రమాణ స్వీకారం, మోడీ వచ్చారు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు అందరూ వచ్చారు. రేపొద్దున అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, హిమంత బిశ్వ శర్మ ప్రధాని వెళ్తారు, మరి ఎన్డీఏ ముఖ్యమంత్రులు కూడా రేపు అస్సాం వెళ్తారు. అంటే వీళ్ళు రాజకీయం మాట్లాడకుండా ఒక్కసారిగా సడన్గా ఏంటి ఒక అలర్ట్ కాల్. ఆ రోజు మనం చూసాం ఏంటి అసలు ప్రధాని మోడీ ఒకేసారి భాయ్యో బహనో అన్న కరోనా టైంలో. అసలు మోడీ నోటి వెంట ఎప్పుడైనా సరే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని మోడీ, మేరే భాయి బహనో అనగానే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. అవును అవును. లాక్డౌన్ ఎక్కడ ప్రకటిస్తారు అన్నట్టుగా ఇది కూడా ఒక లాక్డౌన్ కిందే. ఒక కాకపోతే అధికారిక ప్రకటన కాకపోయినా ఈరోజు ప్రధాని ఇచ్చినటువంటి దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఆన్లైన్లో పనిచేయండి అంటే దానివల్ల ఏంటంటే బయటకు రావటం తగ్గించటం, అప్పుడు పెట్రోల్ డీజిల్ యొక్క వినియోగం తగ్గించుకోవటం. ఇప్పటి వరకు మేము ధరలు పెంచలేదు, ఆయన నిన్న కూడా చెప్పారు అదే మాట. ఇంత పరిస్థితుల్లో కూడా తీవ్ర సంక్షోభం నెలకొన్నా కూడా ఏదో రకంగా మీటప్ అవుతున్నారు. ఇప్పుడు గ్యాస్ ధరలు మొన్న చూశారు, వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచేశారు, 1000 రూపాయలు వెళ్ళిపోయినాయి. దగ్గర దగ్గర 983 ఎంతో పెంచారు, 1000 రూపాయలు పెంచారు. కమర్షియల్ మీద వేశారు కానీ హౌస్ హోల్డ్ మీద వేయలేదు, డొమెస్టిక్ మీద వేయలేదు. అవును. రేపు పొద్దున అది కూడా జరగచ్చు, డొమెస్టిక్ కూడా పెంచే పరిస్థితి రావచ్చు. ఏది ఈ యుద్ధం కనుక ఎన్నాళ్ళు జరుగుద్దో తెలియట్లా. అమెరికాతో చెలగాటం ఆడుకుంటోంది ఇరాన్ అన్నాడు ఇవాళ ట్రంప్. అంటే ఇరాన్ అమెరికాతో చెలగాటం ఆడుకుంటోందని అమెరికా అధ్యక్షుడే అన్నాడంటే లేని యుద్ధాన్ని సృష్టించారు ఈగోస్. ఇరాన్ మరి ఏంటి ఆ చమురు బావులపై కన్నేసో అసలు ఎందుకు అవసరమా? ఒక్క దుందుడుకు పాటు చర్య అమెరికా యొక్క ఆ పెత్తందారి మనస్తత్వం అనాలా, పోకడ అనాలా, అమెరికా ఇరాన్ యుద్ధం ఏ విధంగా ఇవాళ దేశాన్ని అసలు మీ 2 దేశాలు నష్టపోవటం కాదు. ఇప్పుడు అమెరికాతో ఇరాన్ చెలగాటమా, ఇరాన్తో అమెరికా చెలగాటమా కాదు, మీరందరూ కలిసి మీ 2 దేశాలు కలిసి ప్రపంచంతో చెలగాటం ఆడుతున్నారు. అవును. భారతదేశానికి అమెరికా ఇరాన్ యుద్ధానికి ఏమైనా సంబంధం ఉందా? కానీ మనం ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఇక్కడ ఇది కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఈ సమస్య ఏది లేని సమస్యను సృష్టించి ఒక ఉన్మాదం. అగ్రరాజ్య అధిపతిగా ట్రంప్ ఏంటి మీరేం చేయాలా, ఆయనకంటే నోబెల్ బహుమతి కావాలట. ఇవన్నీ చేసినాం. గతంలో అడుగుతాడు ఏది అసలు పాకిస్తాన్ ఆయన అసలు సిఫారసు కూడా చేశాడు, మీరు గుర్తుండే ఉంటుంది. పాకిస్తాన్ ఏంటి ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వమని సిఫారసు చేసిన దేశం, ఇప్పుడు చేయమనండి. అవును. అంటే ఇవాళ ఒక ఉన్మాదంగా మారింది. ఏది పరిపాలన నిన్ను గెలిపించింది అమెరికా ప్రజలు, అక్కడ తీవ్ర వ్యతిరేకత ఈరోజు ట్రంప్ పాలన పట్ల. అంటే ఇది కాదు ప్రజలు నుంచి కోరుకున్నది. మీరు మీ దేశంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మీ దేశాన్ని ప్రగతి పదంలో నడపాలి. అంతేకాకుండా మీరు నష్టపోయి దేశాన్ని నష్టపరిచి అసలు మొత్తం ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎందుకు ఈ పరిస్థితి ఇవాళ ఇరాన్లో? ఇప్పుడు అక్కడ మీరు చూసారా హార్మూజ్ జలసంధి, దాన్ని దిగ్బంధనం అమెరికా. ఏదో రకంగా మనకి ఈ మధ్య వస్తున్నాయి కొన్ని ఏది నౌకలు 1, 2 బయటకు రావడం వల్ల మనకి ఇంకా తెలియటం లేదు ఈ వంట గ్యాస్ కానీ లేకపోతే మిగతా సమస్యలు కానీ. ఇప్పుడు 4,000 కోట్ల నష్టం రోజుకి ఆ హార్మూజ్ ఆ జలసంధి దాన్ని మూసేయడం, దాన్ని దిగ్బంధనం చేయడం వల్ల ఇరాన్కి. ఇప్పుడు రేపో మాపో ఎప్పుడో ఒక రోజు ఇది ముగింపు పలుకుతారు, కొన్నాళ్ళు ఆలస్యమైనా జరుగుద్ది. అప్పటికి ఇరాన్ ఎంత నష్టపోతుంది, అమెరికా ఎంత నష్టపోతుంది, ప్రపంచం ఎంత ఇబ్బందులకు గురవుతుంది, ఎవరు దీనికి మూల్యం చెల్లించేది?
ఇప్పుడు మనది కాదు సమస్య, మనది కాని సమస్య భారం కూడా మనం మోస్తున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని ఎలా చూడాలంటే ఇవాళ దేశం కోసంగా తీసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం అనేది అటు ఆర్టీసీ అయినా ఇటు మెట్రో అయినా దాని ద్వారా ఏమవుద్దంటే మీరు ఇబ్బంది పడకుండా, మీ బడ్జెట్ పెంచుకోకుండా, ఇవాళ ఏంటి రేపొద్దున నిత్యావసర ధరలు పెరుగుతాయంటున్నారు, ఆహార ఉత్పత్తుల ధరలు ఇరాన్లోనే మనం చూసాం కదా, ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకున్న పరిస్థితుల్లో ఆ సంక్షోభం భారతదేశంలో తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా వంట నూనెల వినియోగం తగ్గించుకోండి. అటు మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ శరీర ఆరోగ్యం, మీ పాకెట్ హెల్త్ కూడా, మీ జేబు ఖాళీ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఏంటి అసలు పెంచేశారు, నీకు టీ స్టాల్స్లో రేట్లు పెంచేశారు, నీకు ఆ రోడ్డు సైడ్ అమ్మేటటువంటివి కూడా బళ్ళ మీద ఫుడ్ కూడా పెంచేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ సర్చార్జ్ చేస్తున్నారు. అప్పట్లో గల్ఫ్ ట్యాక్స్ అనేసేవాళ్ళు, గల్ఫ్ యుద్ధం అప్పుడేంటి గల్ఫ్ దేశాలే ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేసుకున్న దీంట్లో. ఇప్పుడు మరో సర్చార్జ్ తప్పదా? అమెరికా ఇరాన్ వార్ సర్చార్జ్ విధించాల్సిన పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా ప్రధాని పిలుపుని చూడాలి. దేశ ప్రజలందా మరి ఆయన యొక్క పిలుపుకి స్పందించి కొంత పొదుపు చర్యలు చేపట్టాలి. వృధా వినియోగాన్ని అరికట్టుకోవాలి. ప్రజలే కాదు, ప్రభుత్వం కూడా ఈ ఆడంబరాలకు పోకుండా ఈ ప్రమాణ స్వీకారాలు ఇదంతా అవసరమా? ఇంత పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారాలు వేడుకలు చేసుకునే సందర్భం ఇది కాదు అనేది గుర్తించి వాటిని కూడా కొంతవరకు తగ్గించుకుంటే అటు దుబారా వ్యయం తగ్గించుకోవటం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు గతంలో మోడీ గారికి సంబంధించి అటు డిమానిటైజేషన్ కావచ్చు, లేదంటే మనకు కరోనా సమయంలో ఎలా అయితే ప్రజలు సపోర్ట్ చేశారో అదేవిధంగా కనీసం 1 సంవత్సరం పాటు నిత్యావసర సరుకులకు సంబంధించి ధరలు పెరగకపోవడం కావచ్చు, బంగారం కొనకుండా ఉండడం కావచ్చు, లేదంటే మనకు గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకునేటంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.